పనోడు ఇస్తా పను మొత్తం అందరికి జై వడటమ్మ అనుమానం లేదు నీకు లేదు పెట్టినట్టు తల్లి కూడా చూస్తుంది నా తండ్రికి చూకుంటే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పోటీ సమయంలో ప్రజలు వాళ్ళకి సమస్యలు మాకు చెప్పిండ్రు. చెప్పేపోయేది గ్రామంలో కావాల్సిన రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు సమస్యలు, విద్యుత్ సమస్యలు ఉన్న వారికి ఉచిత విద్యుత్ ఇప్పుడు ఇస్తున్నాము. ఆల్రెడీ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు కావాల్సిన వారికి స్తంభాలు కానీ, వైర్స్ కానీ అవన్నీ మనకు కావాల్సిన సమస్యలు ఇస్తామని చెప్పినాము. అలాగే ఉపాధి హామీ కార్డ్స్, జాబ్ కార్డ్స్ ఇప్పించి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి 3 లక్షల ప్రమాద బీమా ఆరోగ్య కార్డు ద్వారా వాళ్ళకు ఆరోగ్యం ఆసుపత్రిలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సమస్యలన్నిటికీ వాళ్ళకి ప్రజలకు తెలిసే విధంగా చేసి వాళ్ళని ప్రోత్సహించి ఇచ్చేస్తాము. అలాగనే గవర్నమెంట్ పరంగా వృద్ధాప్య పింఛన్లు కానీ ఇప్పటి వరకు 30 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. అందులో ఆల్రెడీ ఒక 20 వరకు స్టార్ట్ అయిపోయినాయి, ఇంకో 10 ఉన్నాయి. మళ్ళీ 2వ విడతల లేని వారందరూ ఇండ్లు కావాలని కోరిర్రు. వాళ్ళకు ఇండ్లు ఇవ్వడానికి నేను సాయం చేస్తాను. ఎందుకంటే గ్రామంలో మా కమిటీ ద్వారా మేమే కమిటీ ఉన్నాం కాబట్టి సభ్యులుగా కమిటీ ద్వారా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాను. దానికి అందరూ సానుకూలంగా ప్రోత్సహిస్తూ మేము మద్దతు తెలపడానికి అందరూ సిద్ధంగా ప్రజలందరూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ ఇవి కానీ, ఇప్పుడు పింఛన్స్ కానీ, కొందరికి రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కొద్దిగా ఉద్యోగ పింఛన్లు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మాకు కావాలా, ఇప్పుడు మాకు ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి సరే ఇవ్వాలని చెప్పి కోరితే అవన్నీ వచ్చే విధంగా చేసి ప్రభుత్వం సాయం ఏది వచ్చినా మీకు అందిస్తామని తెలియజేస్తూ అంటే గ్రామ ప్రజల మద్దతు కావాలని కోరుతూ ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను గెలిచిన తర్వాత ప్రజల మద్దతును గెలిచిన తర్వాత కూడా ఈ ప్రజాపాలన అనే కార్యక్రమం ఒకటి పెట్టి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే నాకు విన్నవించడానికి వాళ్ళందరికీ ఒకటి కార్యక్రమం అనేది పెట్టి దాన్ని వాళ్ళని వినతులను తీసుకోవడానికి జరుగుతుంది. దాన్ని నెరవేర్చడానికి నేను శాశక్తులా ప్రయత్నిస్తాను. గ్రామ ప్రజలందరి మద్దతు కావాలని కోరుతూ ప్రచారం చేస్తున్నాం. గ్రామంలో ఇప్పటి వరకు 10 వార్డు నెంబర్లు ఉన్నారు. 10 వార్డు నెంబర్లలో 1 నుంచి 4 వరకు స్టవ్ గుర్తులు ఉన్నాయి. 5, 6, 7 గౌన్ గుర్తుంది. 8వ వార్డు స్టవ్ గుర్తుంది. 9, 10 గౌన్ గుర్తుంది. మొత్తం అందరూ గ్రామ ప్రజలందరూ సహకరించి వీళ్ళందరికీ అభ్యర్థులను కూడా గెలిపించాలని, వార్డు సభ్యులందరికీ గెలిపించాలని కోరుతూ, నా గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి అందరు ప్రజలందరూ ఉంగరం గుర్తుగా ఇచ్చేసి గెలిపించాలని కోరుతున్నాను. పట్టుకో
మనదేం గుర్తు